హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక కొత్తది వంట ట్రై చేస్తున్నాను నేనైతే. చూడండి, ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి. క్యారెట్, బీరకాయ, టమోటాలు, దోసకాయ. నా దగ్గర అయితే ఇవన్నీ వెజిటేబుల్స్ ఉన్నాయి, అందులో వంకాయలు కూడా. ఇవన్నీ వెజిటేబుల్స్ ఉన్నాయి. మీ దగ్గర ఇంకా ఏ రకం వెజిటేబుల్స్ ఉన్నా కూడా మీరు వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇవన్నీ అయితే వేస్తున్నాను. తగినంత పసుపు. వీడియో ఒక్కటే తీద్దాం మంచిగా చూపిను, మళ్ళీ అది ఒక్కటే ఉంది అనుకుంటారు. మన టేస్ట్ సరిపడంత ఉప్పు. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వేసుకోవాలి. ఇదా కొద్దిగా చింతపండు తీసుకొని అయితే దీన్ని బాగా ఇట్లా నానబెట్టుకొని చింతపండు గుజ్జు అయితే ఇలాగా ముక్కలు సాఫ్ట్ అయిన తర్వాత దీంట్లోకి అయితే చింతపండు రసం వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ బాగా ముక్కలు సాఫ్ట్ అయ్యే వరకు మూత పెట్టుకొని కొంచెంసేపు సిమ్లో పెట్టుకోవాలా. ఇలా నూనె పైకి తేలిన తర్వాత ఇట్లంతా నూనె పైకి తేలిన తర్వాత దీంట్లోకి అయితే తగినంత కారం వేసుకోవాలి. కారం వేసుకొని అయితే ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకుంటే మళ్ళీ నూనె అని కొత్తిమీర, పాలకూర నేనైతే కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. ఇట్లా బాగా వచ్చిన తర్వాత ఇవైతే దీంట్లోకి వేసి కలిపేసుకోవాలి. అన్నం దీన్ని బాగా మెత్తగా దీన్ని బాగా మెత్తగా ఇట్లా కలుపుకోవాలి అంతా. అయితే పొద్దున్న చేసిన అన్నం ఇది. బాగా మనం పులిహోరకి ఎలా కలుపుతామో అలాగైతే కలుపుకోవాలి. సరే, కట్ చేయండి. దీంట్లోకి కొద్దిగా ఉప్పు, కొద్దిగా అయితే కారం వేసేసుకొని దీన్నంతా బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్నంతా బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇదైతే ఇలా అవుతుంది. ఇక్కడైతే ఎసరు అయితే వస్తుంది. ఇది ఇంకా కొద్దిగా బాగా ఉడకాల. ఉడికిన తర్వాత అయితే ఈ రైస్ దాంట్లోకి వేసుకోవాలా. కటింగ్ చేయాలి. నేనైతే ఎన్టీఆర్ సాంబార్ పొడి అయితే వేస్తున్నాను. దీంట్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంది. ఇలా కాగిన తర్వాత ఒక ముక్కనైతే ఇలా పీక్కొని చూస్తే బాగుంటుంది. మెత్తగా అయిందా లేదనేది తెలుస్తుంది. వేద్దునా రైస్ రికార్డ్ చేస్తున్నాము. దగ్గర పెట్టింది బాగా ఎసిరిలా తుర్లేటప్పుడు అయితే దీంట్లోకి అయితే ఈ రైస్ అయితే వేసుకుంటున్నాను మొత్తము. ఇట్లా ముందు పెడుతుంది. మంటనైతే సిమ్ చేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. దీన్ని అయితే
ఇలాగైతే అవుతుంది. టేస్ట్ అయితే చాలా అమేజింగ్గా ఉంటుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేసినాను, చాలా బాగా వచ్చింది అన్నారు మా వాళ్ళందరూ. ఇలా కలుపుకొని అయితే ఫైనల్గా దీని మీద అయితే కొత్తిమీర వేసేసుకోవాలి. ఒకసారి అయితే ఇలా కలుపుకోవాలి. నాకు ఎలా పెట్టింది.